ఎప్పుడైతే ఈ సృష్టిని ప్రారంభం చేస్తున్నారో ఆ విధంగా ఉగాదిగా వ్యవహరిస్తూ మన యొక్క ప్రపంచమంతా కూడా ఈ యొక్క ఉగాది వేడుకలన్నీ కూడా చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఈ ఉగాది అనేటువంటి ఈ సంవత్సరం ఉగాది క్రోధినామ సంవత్సరం ఉగాది. క్రోధి అనగానే మనం ఆ పేరులోనే కొన్ని గమనించవచ్చు. క్రోధము అంటే క్రోధం అంటే ఏమిటి? కోపము, ఆవేశము, ఆందోళనతో కూడుకున్నటువంటి వ్యవహారం అంతా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనం గమనించవచ్చు అని చెప్పి ఈ క్రోధినామ సంవత్సరాంతరార్థంగా చెప్పబడుతుంది శాస్త్రంలో. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం పూట ప్రారంభమైంది ఉగాది. ఆ యొక్క మంగళవారానికి అధిదేవత అయినటువంటి కుజుడు నవనాయకుల్లో రాజుగా వ్యవహరించబడతాడు. అంటే కుజుడు అనేటువంటి వాడు కోపధారిమని. అలా రాజ్యంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఈ యొక్క మన భారతదేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతమైనటువంటి ఆందోళనలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఈ సంవత్సరం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం రాజు సస్యాధిపతి నీరసాధిపతి కూడా, అంటే రాజు సస్యాధిపతి నీరసాధిపతి మూడు అధిపతులు కూడా కుజుడికే వర్తించబడ్డాయి. అలాగే మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా శనికి ఈ యొక్క ఆధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది. ధాన్యాధిపతి చంద్రుడుగా, రసాధిపతి గురుడుగా, ఈ నవనాయకుల్లో 7 ఆధిపత్యములు పాపగ్రహాలకు, 2 ఆధిపత్యములు శుభగ్రహాలకు ఇవ్వడం జరిగింది. శనికి 4 ఆధిపత్యాలు, కుజునికి 3 ఆధిపత్యాలు వచ్చటచే దేశములో రాష్ట్రములో పరిస్థితులన్నీ కూడా అంత పెద్దగా అనుకూలంగా ఉండవు అని చెప్పడం జరిగింది. అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించిన కూడా తీవ్రత స్థాయిలో వాటి కోసం ప్రజల కోసం ఎవరైతే రాజు మంత్రి ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీవ్రత స్థాయిలో కృషి చేస్తారు అని అనేక నూతన ప్రాజెక్టులు శ్రీకారం చుడతారు. అదేవిధంగా దేశమంతటా ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. సరిహద్దు దేశాల్లో యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని యుద్ధ ప్రభావం?